రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా టీడీపీ నాయకులు ప్రతి గ్రామంలో మీ క్లస్టర్ పరిధిలో గల యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలతో ప్రతిరోజు ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలి అని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి టీడీపీ నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా బీపీఆర్ న్యూస్ తో మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రతి ఓటు విలువైనదే. దేనిని ప్రతి బూత్ ఇన్ఛార్జ్ ఓటర్ లిస్ట్ పై పూర్తి అవగాహనతో ఉండాలి అని, కొత్త ఓట్లు, చేర్పులు, మార్పులపై బిఎల్ఓల నుండి సమాచారం తీసుకోవాలి అని యూనిట్ సభ్యులకు ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. నా పేరు కొవ్వాసు జగదీశ్వరి. నేను స్టేట్ స్పోర్ట్స్ డైరెక్టర్ని, పోలవరం నియోజకవర్గం. ఈరోజు నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారు మనం చూస్తూ ఉన్నాం ఎన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారో. బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా పెద్దపీట వేస్తూ ప్రజలందరికీ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ రాష్ట్రానికి కావలసిన నిధులు తెస్తూ రాష్ట్రాన్ని ఒక మంచి గుర్తింపుగా ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసేటట్టుగా మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి తీసుకురావడం, అలాగే అమరావతి పనులు కూడా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చక్కగా గమనిస్తూ ఉన్నారు. అలాగే రాబోయే ఏవైతే ఎన్నికలు ఉంటాయో 2029 కూడా డెఫినెట్గా కూటమి ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళు చేసే అభివృద్ధి, ఎన్ని పనులు చేస్తున్నారంటే 24 గంటలు ప్రజలకి చేరువుగా ఉంటున్నారు నాయకులందరూ కూడా. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో అది జూన్ వచ్చే సంవత్సరం 2027కి పూర్తి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇవ్వటం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. మనం చూసుకున్నట్టయితే అతి త్వరలో స్థానిక ఎన్నికలు వస్తాయి. కూటమి నాయకులందరూ కూడా కలిసికట్టుగా మళ్ళీ కూటమిని గెలిపించుకొని ప్రజలు మనల్ని పొందుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మన కూటమిని గెలిపించి మళ్ళీ సీఎం గారికి మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాను.